కోన శౌరిబాబు గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు. ఈయన కుంగ్ఫు, జూడో, కరాటే, అకిడో, జుజుట్సి, బ్యాటన్, యావారా మొదలగు యుద్ధ విద్యలలో 6th డాన్ బ్లాక్ బెల్ట్. ఈయన 28 దేశాల సైనిక కమాండోలకు 12 సంవత్సరాలు శిక్షణ ఇచ్చారు. అమెరికా దేశపు FBI, బ్రిటిష్ దేశపు స్కాట్లాండ్ యార్డ్ యాంటీ టెర్రరిస్ట్ దళాలతో 8 సంవత్సరాలు పనిచేశారు. 22 దేశాల ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, సైనిక అధికారులు, షేకులు, సుల్తాన్లు ఈయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని అభినందించారు. ఈయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పలుమారులు 20 దేశాల టెలివిజన్స్ లో లైవ్ గా ప్రదర్శించబడ్డాయి. ఈయన ఇండియన్ నేవీ వార్షిప్స్, సబ్మెరైన్స్ లో 7 సంవత్సరాలు పనిచేసి ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్కు 4 సంవత్సరాలు యూనియన్ లీడర్గా పనిచేసి అనేక మార్పులు తీసుకుని వచ్చారు. ఈయన 1,70,00,000 మంది క్యాథలిక్కులు గల ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్కు సెక్రటరీగా కూడా పనిచేశారు. ఈయన సతీమణి శ్రీమతి స్వర్ణముఖి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భరతనాట్య నర్తకి. 52 దేశాలలో భారతదేశ కీర్తిని ఇనుమడింపజేశారు. ఈమె తమిళనాడులోని ప్రసిద్ధిగాంచిన ప్రముఖ సినీ కళాకారుల కుటుంబానికి చెందినవారు. ఈమె హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళం సినిమాలో చేసిన పాము, నెమలి నృత్యాలు గగురుపాటును కల్పిస్తాయి. వీరిద్దరూ తమ జీవితాలను యేసు ప్రభువుకి అంకితం చేసుకుని ప్రపంచమంతటా సువార్తను ప్రకటించుతున్నారు. శ్రీ శౌరిబాబు గారు పరిశుద్ధ గ్రంథ మర్మాలను చారిత్రాత్మక ఆధారాలతోనూ, భూగర్భ శాస్త్ర అంశాలతోనూ, శాస్త్రీయ రుజువులతోనూ నిరూపిస్తారు. ఈయన ఇజ్రాయేలు దేశపు సహృదయ రాయబారిగా నియమింపబడి గత 27 సంవత్సరాలుగా బైబిల్ గ్రంథ చారిత్రక దేశాలలో పరిశోధనల నిమిత్తమై పర్యటిస్తుంది. హల్లెలూయా. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గత వారము మనము యెరూషలేము యొక్క చరిత్రలో చూచినప్పుడు మనము ఆ సొలొమన్ కట్టిన దేవాలయం కోసం చూసాం. సొలొమను 1,53,600 మంది వర్కర్స్తో 7 సంవత్సరాలు బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మించాడు. ఆయన దేవాలయాన్ని ఇనాగరేట్ చేసినప్పుడు మనము 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు మనం చూసినట్టయితే సొలొమను 22,000 దూడలను, 1,20,000 గొర్రెలను ఆయన బలిపీఠం మీద అర్పించినట్టు మనము చూస్తున్నాం. అంతేకాకుండా సొలొమను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ అర్పణను దహించి వేసింది. బ్రహ్మాండమైన ఇనాగరేషన్ని సొలొమన్ చేస్తాడు. అయితే ఇశ్రాయేలు రాజులు చేసిన పాపాల నిమిత్తము ఆ జనులు యెహోవా దేవుని మీద తిరగబడినందుకు నిజ దేవుణ్ణి మరిచిపోయి దబ్బర దేవతలకు, విగ్రహాలకు పూజించినందుకు దేవుని యొక్క ఉగ్రత వారి మీద వస్తుంది. 2వ రాజులు 24వ అధ్యాయం మనము చూసినట్టయితే బాబిలోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేం మీద దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో యెరూషలేము పట్టణాన్ని సర్వనాశనము చేసి దేవాలయాన్ని కాల్చి పారవేసి ఆ సంపదంతా దోచుకొని జూదులని 70 సంవత్సరాలు బానిసల కింద బాబిలోనికి తీసుకొని పోతాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడైనా మనము కానీ నిజ దేవుడైన యేసు ప్రభుని మరచిపోయి మన ఆస్తి గర్వముతోటి, లేకపోతే అందచందాలనే గర్వముతోటి, లేదా పేరు ప్రఖ్యాతులనే గర్వముతోటి మనము కానీ ఆయన్ని విడిచిపెట్టి దబ్బర దేవతల పక్క తిరిగినట్టయితే, లోక ఆచారాల పక్క తిరిగినట్టయితే మనకి సంభవించేది ఇదే గతి. ఇక్కడ సొలొమన్ దేవాలయం సర్వనాశనం అయిపోయి 70 సంవత్సరాలు పాడుగా విడవబడినప్పుడు ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబేలు వీళ్ళందరూ తిరిగి వచ్చి మేడో పర్షియన్ రాజైన అశ్వరోస్ కాలంలో, ఎస్తేరు కాలంలో వీరందరూ తిరిగి వచ్చి దానిని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తారు. అయితే చిన్న గోడలు, ఒక చిన్న బిల్డింగ్ లాంటిది కట్టి ఉంచుతారు తప్ప అది పెద్దగా చెప్పుకోదగిన ఆలయం కాదు. అయితే
క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో రోమన్ జనరల్ పాంపే ఈ పాలస్తీనా ఎంటైర్ ప్రాంతాన్ని ఆయన జయించి వేస్తాడు. సిరియా, లెబనాను, ఈజిప్టు, ఈ ఇజ్రాయెలు, ఈ ప్రాంతాలు, జోర్డాను ప్రాంతమంతా ఆయన జయించినప్పుడు వీరి మీద రాజుగా పెట్టడానికి క్రీస్తు పూర్వము 37వ సంవత్సరంలో హేరోద్ ద గ్రేట్ని వారు రాజుగా నియమిస్తారు. అప్పుడు సీజర్ అగస్టస్ ఈయన్ని రాజుగా నిర్మిస్తాడు. హేరోదు సీజర్ అగస్టస్కి స్నేహితుడు. హేరోదు రోమ్లో చదువుకున్నాడు. అందుకు జూదుల మీద రాజుగా ఉంచడానికి నిర్ణయించినప్పుడు యాక్చువల్గా జూదులు హేరోదుని లైక్ చేయరు. ఎందుకంటే జూదుడు ప్యూర్, హేరోదు ప్యూర్ జూదుడు కాదు. వాళ్ళ తల్లి జూదురాలు, తండ్రి అరబ్ ఇదుమే నుంచి. అందుకే యూదులు ఆయనంటే పడేది కాదు. అందుకు యూదులను సంతోషపెట్టడానికి హేరోదు బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే ఆ అబ్రహాము మొట్టమొదట ఇస్సాకుని బలిగా అర్పించడానికి తీసుకువచ్చిన మోరియా పర్వతం, ఎక్కడైతే ఆ పొటేలుని అర్పిస్తాడో ఆ రాయి సొలొమోను మోస్ట్ హోలీ ఆఫ్ ద హోలీస్ కింద అతి పరిశుద్ధ స్థలముగా ఉంచి అక్కడే నిబంధన మందసం ఉండేది. అక్కడి నుంచి హేరోదు దానిని బాగా ఎక్స్టెండ్ చేసి ఆ కొండని చుట్టుపక్కల వాల్స్ లేపి దానిని 20 ఎకరాల చదును భూమి కింద చేసి దాని మీద దేవాలయాన్ని కట్టడం మొదలు పెడతాడు. హేరోదు కట్టిన దేవాలయం ఎంత బ్రహ్మాండమైన దేవాలయం అంటే 162 కొరింథియన్ పిల్లర్స్, ఒక్కొక్క పిల్లరు 51 అడుగులు ఎత్తు, 49 అడుగుల ఆర్చెస్, 25 అడుగుల సర్కంఫరెన్స్ అంటే నలుగురు చేతులు పట్టుకొని నిలబడితే రౌండ్గా ఎంత పిల్లర్లు ఉంటాయో అంత సైజు పిల్లర్లు. మనము రాజమండ్రి గోదావరి బ్రిడ్జికి రైల్ రోడ్డు ఉన్న బ్రిడ్జికి ఉన్న ఒక్కొక్క పిల్లరు ఎలాగుంటుందో అలాంటి పిల్లర్సు ఈ యెరూషలేము దేవాలయానికి ముందన 162 పిల్లర్స్ ఉండేవి, మార్బల్ పిల్లర్స్. ఆ పిల్లర్స్కి గోల్డ్ను పొదిగించాడు. అంతేకాకుండా యెరూషలేము దేవాలయానికి గోల్డెన్ డూము, ఇప్పుడు మనం అమృత్సర్ వెళ్తే ఆ సిక్ టెంపుల్ గోల్డెన్ డూమ్ తోటి బంగారపు టెంపుల్ ఎలాగైతే కనబడుతుందో అలాగా సుమారు ఈ 2000 సంవత్సరాల క్రితము హేరోదు బ్రహ్మాండమైన దీన్ని తయారు చేస్తాడు. అలాగే ఈస్టున ఈ తూర్పున ఒలీవల కొండకి 352 అడుగుల ఒక బ్రిడ్జిని వేస్తాడు. ప్రజలు నడిచి ఆ కేద్రోను వాగు మీద నుంచి ఈ గోల్డెన్ గోట్లో నుంచి రావడానికి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంత బ్రహ్మాండమైన దేవాలయాన్ని హేరోదు నిర్మించి అది కడుతూనే ఉంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సువార్త చేస్తున్న దినాల్లో మనము యోహాను సువార్త 2వ అధ్యాయము ఆ 19వ వచనంలో మనము చూసినట్టయితే ఆయన దేవాలయాన్ని క్లెన్స్ చేసినప్పుడు ఆయన రూకలమ్ము వారిని అందరినీ వెలగొట్టినప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ఏ అధికారం చేత ఇవి చేసావు, సూచక్రియలు చూపించమనంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతానని ఆయన అన్నప్పుడు యూదులు అనేది ఏంటంటే, యూదులు దీన్ని 46 సంవత్సరాలు కట్టారే, నువ్వు దాన్ని 3 దినాల్లో లేపుతావా అని ఆయనతో అంటారు. ఆయన శరీరం కోసం చెప్పిన మాటను ఆయన ట్రయల్లో కూడా, ఆయన విచారణలో కూడా కైఫా ముందు, అనాస్ ముందు ఈ ఛార్జెసే తీసుకువచ్చి చెప్తారు, దేవాలయాన్ని పడగొడతానన్నాడు అని. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక సార్లు తన 3.5 సంవత్సరాల పరిచర్యలో యెరూషలేము కోసమును దేవాలయము కోసము కూడా ఆయన ప్రవచనాలు చెప్పారు. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 38 వచనాలు మనము చూసినట్టయితే మన ప్రభు యెరూషలేమును చూసి ఒక మాట అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, నీ దగ్గరకు పంపబడిన వారిని అందరినీ రాళ్లచే కొట్టిచుండుదానా. కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగ చేర్చుకునే వాళ్ళనో చూస్తుందో అలాగే నిన్ను నా కింద చేర్చుకొని చూశాను, అయితే నీవు వల్లకున్నావు, నీ ఇల్లు నీకు పాడుగా విడువబడుతుంది అని చెప్పి యెరూషలేము గురించి ఆయన ప్రవచిస్తారు, దాని నాశనం గురించి. అలానే మనము లూకా సువార్త 19వ అధ్యాయము 40 నుంచి 44 వచనాలు మనము చూసినట్టయితే మనము
కనుగొనేది ఏంటంటే ఆయన ఒలీవల కొండ మీదకు వచ్చినప్పుడు, అంటే పామ్ సండే రోజున, మనం మట్టల ఆదివారం అంటాం, ఆ రోజున ఆయన బెత్ఫగే నుంచి ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని ప్రజలంతా హోస్సన్నా హోస్సానా అని ఊరేగించుకొని మట్టలు చేత పట్టుకుని ఆయన ఒలీవల కొండ మీద నుంచి తీసుకువస్తున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే ఒలీవల కొండ మీదకి ఒక స్పాట్ దగ్గరికి వస్తారో అక్కడి నుంచి యెరూషలేమును చూస్తాడు. బ్రహ్మాండంగా కనబడుతుంది. అక్కడ యెరూషలేమును గురించి మరలా ప్రవచనం చెప్తారు, దాని నాశనము కోసము, దాని టెంపుల్ కోసము. అదేంటంటే, నువ్వు ఈ దిన సంబంధమైన సమాధాన సమ్మతలను గ్రహించిన ఎడ్ల మేలు, అయితే అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి కనుక నీ శత్రువులు నీ చుట్టుముట్టి గట్టు కట్టి నిన్నును నీ పిల్లలను నేలతో నిన్ను కలిపేస్తారు అని చెప్పి ప్రభు యెరూషలేమును గురించి కన్నీరు కారుస్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు కన్నీరు కార్చడం 3 సార్లు చూస్తాం. లాజరు మరణించినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము బైబిల్లో షార్టెస్ట్ వర్సు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న 31,101 వచనాల్లోన అతి చిన్న వచనం ఏంటంటే యేసు కన్నీరు విడిచెను, జీసస్ వెప్ట్ అన్నది. ఈ వచనము చెప్పింది ఎక్కడంటే బెతానియాలో లాజరు సమాధి దగ్గర ఆయన కన్నీరు కారుస్తారు. అలానే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కన్నీరు విడిచి లోక పాపాల కోసం ఆయన ప్రార్థన చేశారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభు యెరూషలేమును చూచి కన్నీరు కార్చింది. ఆ స్థలములో ఇప్పుడు మనం వెళ్ళి చూచినట్టయితే డొమినియో ఫ్లెవిటీ అని ఆ ప్రాంతాన్ని అంటారు. అక్కడ ఒక చర్చ్ ఉంది. అది యాంటనీ బల్రూజీ అనే ఇటాలియన్ ఆర్కిటెక్ట్ డిజైన్ చేశాడు ఆయన 1920లోన. ఆయన ఆ చర్చిని ఎలాగంటే కట్టాడు, కన్నీటి రూపములో, అంటే కన్నీరు బొట్టు ఎలాగైతే పడుతుందో ఆ బొట్టు రూపంలో ఆ చర్చిని డిజైన్ చేశాడు. అలాగే ఆ చర్చికి మీదన 4 కన్నీటి బుడ్డులను ఉంచుతాడు. కారణం ఏంటంటే జూదుల కల్చర్ ప్రకారము ఎవరైనా మరణిస్తే అక్కడ వచ్చి ఆ వ్యక్తి కోసం ఏడ్చిన వారి కన్నీలు బుడ్డిలోలా పట్టి ఆయనతో పాటు సమాధిలో ఉంచుతారు. అందుకే దావీదు కూడా తన 56వ కీర్తన 8వ వచనంలో అంటాడు, నా కన్నీరు నీ కలములో కనబడును కదా అని. అంటే మనం ఎప్పుడైతే ప్రార్థనలో కన్నీరు పెడతామో ఆ కన్నీరు ప్రభు సన్నిధిలో బుడ్డులో దాచబడి ఉంటాయట. అంతేకాకుండా డొమినియో ఫ్లెవిటీ ఆ చర్చిలోని యాంటనీ బల్రూజీ ఏమంటే చేశాడు, గోడ కట్టకంట ఎక్కడైతే యేసు ప్రభు నిలబడి యెరూషలేమును చూచారో 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఒక గ్లాస్ పెట్టాడు. మనము కూడా ఈరోజు వెళ్ళి ఆ గ్లాస్లో నుంచి చూస్తే యెరూషలేము 2000 సంవత్సరాల క్రితం ఎలాగుండేదో అలాగ మనకు కనబడుతుంది. అక్కడి నుంచే ప్రభు యెరూషలేమును చూచి కన్నీరు కార్చింది. అలా ఆఖరుగా మన ప్రభు యెరూషలేమును గురించి మరొకసారి చెప్తారు. లూకా సువార్త 21వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనం తీసుకున్నట్టయితే ఆయన శిష్యులతో చెప్పింది ఏంటంటే, యెరూషలేము దండ్ల చేత చుట్టబడినప్పుడు దాని నాశనము సమీపమైందని తెలుసుకోండి. పట్టణాల్లో ఉన్నవాడు పారిపోవాలి, పల్లెటూరులో ఉన్నవాడు తిరిగి రాకూడదు. ఎందుకంటే అది ప్రతిదండన చేయు దినాలు. ఆ రోజు దాని శత్రువులు దాని చుట్టూ గట్టు కట్టి దాని పిల్లల్ని దాన్ని నేలతో కలిపేస్తారు. యెరూషలేము కాలం అన్యజనుల కాలము సంపూర్ణమై వరకు అది అన్యజనుల చేత తొక్కబడుతుందని మన ప్రభువు ప్రవచనము చెప్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువు తన సిలువను మోసుకొని ఆయన కల్వరు కొండకు వెళ్ళేటప్పుడు స్టోనస్ అనే ఒక గుమ్మం దగ్గర యెరూషలేము యొక్క స్త్రీలు ఏడుస్తుంటారు. అక్కడ ప్రభు ఆగి ఆ స్త్రీలతో ఒక మాట అంటారు. లూకా సువార్త 23వ అధ్యాయం 27 నుంచి 31 వచనాలు మనము చూసినట్టయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆ స్త్రీలను చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుండా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువండి. కనని గర్భాలు పాలియని స్తన్యాలు ధన్యములైనవని చెప్పు రోజులు వస్తున్నాయి. మీరు కొండలతోటి మా మీద పడ్డు మమ్మల్ని కప్పివేడి అని చెప్పే దినాలు వస్తున్నాయి. ఎందుకంటే పశ్చిమ్రానికే ఈలాగు సంభవించిన అంటే నీతిమంతుడైనా నాకే లోకమెలగ చేస్తే మీ పరిస్థితి ఏటని ఆ రోజు ప్రవచనం చెప్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము యెరూషలేము వెళ్ళినట్టయితే
వయా డోలరోసా అని అంటే యేసు ప్రభు ఎక్కడైతే సిలువ మోసుకొని ఆ ఫోర్ట్రెస్ ఆఫ్ అంటోనియా నుంచి ఆ 14 స్టేషన్స్ స్థలాలు మార్క్ చేసినవి ఆ ప్రాంతంలో మనము వెళ్ళినప్పుడు ఆ 8వ స్థలము దగ్గర పెద్ద గోడ కట్టేసి ఉంటుంది. అంటే ఈ రోజుల్లోన యారబ్లు జ్యూసు ఈ ప్రాబ్లమ్స్ వలన ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని గోడ కట్టేశారు. అది ఒరిజినల్గా అక్కడే స్టూవనూస్ గుమ్మం అనే ఉండేది. యెరూషలేముకి ఆ రోజుల్లోన 22 ద్వారాలు ఉండేవి. ఆ ద్వారాలలో ఒక ద్వారం ఇది. ఈ ద్వారం దాటితేనే కల్వరి మొదలవుతుంది. ఇక్కడే యెరూషలేము యొక్క స్త్రీలు ఏడ్చిన స్థలము. ఆ ప్రాంతాన్ని ఈరోజు మనం అక్కడ చూడొచ్చు. అక్కడే మన ప్రభువు సిలువ వేయడానికి ముందు, సిలువలో కొట్టబడ్డానికి ముందు యెరూషలేము స్త్రీలతో చెప్పిన మాట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన ఈ మాటలు చెప్పిన ఎగ్జాక్ట్లీ 40 సంవత్సరాలకి అక్షరాల నెరవేరిపోయిందండి. మన ప్రభువు మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఆయన చెప్తుంది ఏంటంటే, పరలోకము భూలోకము గతించిన నా మాటలు ఏమాత్రము గతించవని చెప్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రతి ప్రవచనము అక్షరాల నెరవేరిపోయిందని చరిత్ర మనకి నిరూపిస్తుంది. మనము చూసినట్టయితే యూదులకి చరిత్రలో చాలా భయంకరమైన ట్రిబులెంట్ హిస్టరీ వాళ్ళది, ట్రయంఫంట్ హిస్టరీ వాళ్ళది. వారి చరిత్రే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ యూదుల చరిత్రలో మనము చూసినప్పుడు వీళ్ళకి ఒక గర్వం ఉండేది. ఎందుకంటే మేము నిజ దేవుని యొక్క బిడ్డలము, అబ్రహాము యొక్క సంతానము. మమ్మల్ని అబ్రహాము పరలోకములో మేము మరణించినప్పుడు మమ్మల్ని ఆహ్వానిస్తాడు, ఆయన భూజానికి, ఆయన రొమ్ముకు మమ్మల్ని చేర్చుకుంటాడు అన్న గర్వం, ఎవరికి లొంగకూడదనే అహంభావం ఉండేది. అయితే వీళ్ళు ఎప్పుడైతే రోమన్స్ వీళ్ళని కాంకర్ చేశారో క్రీస్తు పూర్వము 63వ సంవత్సరం, అప్పటి నుంచి కూడా వీళ్ళు రోమన్లు అండర్లో ఉండేవారు. ప్రపంచ చరిత్రలో చూసినట్టయితే ప్రపంచాన్ని ఏలిన 7 సూపర్ పవర్ రాజ్యాల్లో రోము ఒక సూపర్ పవర్ రాజ్యము. ప్రపంచానికే మహోన్నతమైన సామ్రాజ్యం అది రోమన్ సామ్రాజ్యము. అమెరికా గత 100 సంవత్సరాలుగా సూపర్ పవర్ అయితే రోమ్ 1000 సంవత్సరాలు సూపర్ పవరు. ప్రపంచంలో యాన్సెంట్ చరిత్రలో, పురాతన చరిత్రలో ఫైనెస్ట్ బ్యాటిల్స్ యుద్ధాలు చేసింది రోమన్స్. రోమన్ ఆర్కిటెక్చరు, రోమన్ లా, రోమన్ సివిలైజేషను, గ్లోరీ ఆఫ్ ద హ్యూమన్ రేసు, రోమన్ యొక్క రోడ్లు, రోమన్ యొక్క షిప్పులు ఆ నోన్ ప్రపంచానికి ప్రతి ప్రాంతానికి కనెక్ట్ అయి ఉంటాయి. రోమ్ సివిలైజేషన్ చాలా గొప్ప సివిలైజేషను. ఇక్కడ రోమన్స్ కింద ఈ జూదులు ఉండడం వీళ్ళకి అస్సలు నచ్చలేదు. అందుకు ఎప్పుడూ కూడా వీళ్ళు తిరుగుబాట్లే చేస్తూ ఉండేవారు. వారు వెయిట్ చేసేది ఏంటంటే దావీదు కుమారుడు మెస్సాయా, ఆయన వస్తాడు, మమ్మల్ని రోమన్ల బారి నుంచి విడిపిస్తాడని. అందుకే యేసు ప్రభు నేను దావీదు కుమారుని అని చెప్పినప్పుడు, అయితే ఆయన గుర్రాలు, రథాలు, డాళ్ళు, సైన్యాలతోటి వచ్చి రోమన్లతో యుద్ధం చేయలేదు కాబట్టి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన కార్పెంటర్గా ఈ లోకానికి వచ్చి ఎవడైనా మిమ్మల్ని మైల్ దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళండి, మీ వస్త్రాన్ని పై వస్త్రాన్ని నడితే మీ అంగిని కూడా తీసిచ్చేయండి, అలాగే మిమ్మల్ని ఎవడైనా బరువు 1 కిలోమీటర్ మోయమంటే 2 కిలోమీటర్లు మోయండి. ఇలాగా ఆయన నేర్పించింది వీళ్ళకి నచ్చలేదు. ఆయన ప్రేమ తత్వం, ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పండి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, ఇవన్నీ వీరికి నచ్చలేదు. అందుకే వీరికి కావాల్సింది రోమన్ల మీద తిరుగుబాటు చేసే నాయకుడు కావాలి. మనము చరిత్ర చూసినట్టయితే క్రీస్తు శకము 60వ సంవత్సరం నుంచి ఈ జూదులు రోమన్ల మీద తిరగబడడం మొదలుపెట్టారు. జూదయాకి క్రొత్త ప్రొక్యురేటరు ఫ్లోరస్ అనే వస్తాడు. ఈ ఫ్లోరస్ అనేవాడు మహాక్రూరుడు. వీడు ఏమంటే చేస్తాడు, యెరూషలేము దేవాలయములో ఉన్న బంగారము 17 టాలెంట్స్ బంగారం కావాలని జూదుల్ని డిమాండ్ చేస్తాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్య గత కొద్ది నెలలుగా మన కేరళలో తిరువనంతపురంలో పద్మనాభస్వామి ఆలయంలో దొరికిన బంగారము సుమారు 1,00,000 కోట్లని అంచనా చేస్తున్నారు. ఆ బంగారాన్ని ఎవరైనా కేరళ గవర్నమెంట్కి డెవలప్మెంట్ ఇవ్వమని అడిగితే భక్తులంతా రేచిపోతారు. అలాగే మన తిరుపతిలో ఉన్న బంగారం విలువ 40,000 కోట్లని చెప్తున్నారు. ఈ బంగారాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగి డెవలప్మెంట్ల కోసం ఖర్చు పెడతామంటే పూజారులు ప్రజలంతా కూడా
పెద్ద రెత్తున లెగిచిపోతారు. అందుకు దేవుని యొక్క సంపద సెక్యులర్ దీనికి ఉపయోగించడానికి భక్తులు ఒప్పుకోరు. అలాగే ఆ రోజుల్లోనే ఫ్లోరస్ ఎప్పుడైతే 17 టాలెంట్స్ జెరూషలేము దేవాలయంలో ఉన్న బంగారాన్ని అడిగాడో యూదులంతా తిరగబడ్డం మొదలుపెట్టారు. అయితే ఫ్లోరస్ నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల్లో 3600 మందిని యూదయ కొండల్లోన సిలువ వేయించాడు. దీనితో జూదుల్లో మరియా ఆ కోపము, ఆగ్రహము, రోమన్లంటే ద్వేషం పెచ్చు పెరిగిపోయింది. హేరోదు అగ్రిప్ప, రెండో అగ్రిప్ప యూదుల దగ్గరకు వచ్చి వారికి చెప్తాడు, మనము ఫూలిష్నెస్గా రోమన్ల మీద తిరగబడొద్దు. కారణం ఏంటంటే మనము చాలా చిన్నవారిమి, రోమన్ మహా సూపర్ పవరు మనల్ని మొత్తం నాశనం చేసి పారేస్తారు. దయచేసి మీరు ప్రార్థన చేసి ఆ మారిపోయినంత వరకు ఈ ఫ్లోరస్ని రోమన్ గవర్నమెంట్ పంపించేసే వరకు ఓపికతో ఉండని బతిమాలుతాడు. ఆ బతిమాలడం వల్ల జూదులు ఊరుకున్నా ఆ హేరోదు అగ్రిప్ప యొక్క ప్యాలెస్ని తగిలిబెట్టేసి ఆ మహా భయంకరమైన రాయిట్స్ని లేపుతారు. సుమారు ఆ కాలంలో వారు 40 టాలెంట్ల బంగారాన్ని ఈ ఫ్లోరస్కి ఇస్తారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మిగతా విషయాలు వచ్చే వారము యెరూషలేము దేవాలయం యొక్క నాశనం ఎలా జరిగింది అన్న విషయాలు మనం చూద్దాం. తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తోత్రము నాయన. ప్రభువా, నీవు పరలోకము భూలోకము గతించిన నా మాటలు ఏమాత్రము గతించమని చెప్పి ఉన్నావు ప్రభువా. ప్రభువా, మేము నీ మాటలు నమ్మి నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యము దయచేయండి. మా జీవితంలో నీవు ఆశ్చర్యకార్యాలు చేయమని ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వాసాన్ని రేపి నీ సిలువ రక్తం చేత కడిగి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి గత 27 సంవత్సరాలుగా నేను పరిశుద్ధ గ్రంథ దేశాలకు అంటే ఈజిప్టు, ఇజ్రాయెలు, జోర్డాను, పాలెస్తీను, సిరియా, టర్కీ, గ్రీసు, పాత్మోసు, రోడ్సు, సెంట్రోని, సైప్రస్, రోము ఇలాంటి దేశాలన్నిటికీ కూడా రీసెర్చ్ కోసం ట్రావెల్ చేస్తుండేవాడిని. అయితే 2006 సంవత్సరంలో ఇజ్రాయేలీ ప్రభుత్వం నన్ను గుడ్విల్ అంబాసిడర్గా నియమించిన దగ్గర నుంచి ప్రతి నెల ఒక 40 నుంచి 50 మంది బిబ్లికల్ స్టడీ గ్రూప్ని నేను తీసుకువెళ్తుంటాను. అయితే ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్ అనేకులు తీసుకువెళ్తుంటారు మన భారతదేశం నుంచి, మిగతా ప్రాంతాల నుంచి కూడా. దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ టూర్స్లో 3 రకాలు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే ఆగ్రా వరకు తీసుకెళ్ళి తాజ్మహల్ చూపించరు, అది మొదటి రకం. రెండవ రకం ఏంటంటే బస్సులో కూర్చోబెట్టి దూరం నుంచి అదిగో తాజ్మహల్ అంటారు, అది రెండో రకం. మూడో రకం ఏంటంటే లోన వరకు తీసుకెళ్ళి ఆ టూంబుని చూపించి ఇది ముంతాజ్ టూంబ్ కాదు, ఇది ఝాన్సీ లక్ష్మీబాయిది, ఈ తాజ్మహల్ కట్టింది షాజహాన్ కాదు, మన అద్వానీ వాజ్పేయి కట్టారని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా డూప్లికేట్ సైట్స్ లేవు. కానీ అంటే చైనా వెళ్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకటే, అలాగే లండన్ వెళ్తే బిగ్ బెన్ కానీ పార్లమెంట్ హౌస్ కానీ ఒకటే, అలాగే ప్యారిస్ వెళ్తే ఆ ప్యారిస్లో ఐఫెల్ టవర్ ఒకటే. అయితే ఇక్కడ ఇజ్రాయెల్లో మట్టుకు యేసు ప్రభుకి సంబంధించిన ముఖ్య ప్రాంతాలన్నీ కూడా డూప్లికేట్లు 2-3 ఉంటాయి. ఎందుకంటే గత 1400 సంవత్సరాలుగా ఆక్యుపై చేసుకున్న మిగతా మతస్థులు, మిగతా వారు కూడా ఇలాంటి కట్టి చేయడం జరిగింది. చాలామంది తెలియక అక్కడికే వెళ్తుంటారు. రెండవది ఏంటంటే చాలామంది టూర్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఈ పెయిడ్ సైట్స్ చాలా ఎక్స్పెన్సివ్. అంటే మసాదా కేబుల్ కారే $25, అలాగే సీజరియా మార్టిమా అది $16, అలాగే డాను, గోలాన్ హైట్స్ చాలా దూరము, మకావరు ఎక్కడైతే ఈ బప్తిస్మచ్చి యోహాను తల నరికారో అవి, అలానే డేవిడ్ అండ్ గోలియాతు ఎక్కడైతే యుద్ధం జరిగిందో, బేత్ షెమ్ష్ అని సాంసోను పుట్టిన స్థలము, ఇవన్నీ కూడా చాలా ఇది హర్మగిద్దో, ఎలాగైతే మొహర్రా కానీ ఏలియా ఎక్కడైతే అగ్నిని తీసుకొచ్చి ఆ అర్పణలన్నీ దహించి వేశాడో, ఇలాగా మేజర్ బిబ్లికల్ సైట్స్, హిస్టారికల్ సైట్స్ అన్నిటికీ కూడా ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి. అవి ఎవరు చూపించరు.
ప్రతి టూర్ ఆపరేటర్ ఏమంటే చేస్తారు, బెత్లెహేము, నజరేతు, జెరూసలేము, కానా, గలిలయ ఇవన్నీ కూడా చూపించేస్తారు. ఎక్కడైతే $1 $2 ఉంటాయో అవి చూపిస్తారు. యెరూషలేములో యేసు ప్రభు సిలువ మేసుకెళ్ళిన ఆ వయో డోలరోసా అది 14 స్థలాలు, అందులో 12 స్థలాలు ఫ్రీయే, 2 స్థలాలకి ఎంట్రీ ఫీ ఉంటుంది. వాటికి ఎవరు తీసుకెళ్ళరు, అక్కడ మిస్ అయినట్టు కూడా చెప్పరు. రెండవది, అనేక మంది మధ్యాహ్నం తిండి పెట్టుకుంటే ఆకలితో తీసుకొస్తారు. అలాగే హోటల్స్ కూడా ఎక్కడో రోడ్ సైడ్వి ఇలాంటి హోటల్స్లో పెడతారు. ఇలాంటివన్నీ చూసి నేనే అలాగా 22 సంవత్సరాలు సఫర్ అయ్యి నేను దేవుని కృప వల్ల ఇప్పుడు అన్నీ కూడా బెస్ట్ ఆఫ్ ద 165 మేజర్ బిబ్లికల్, హిస్టారికల్, ఆర్కియలాజికల్ ప్లేసెస్ తోటి నేనే దగ్గరుండి టీచ్ చేసి బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ తోటి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ తోటి, సైంటిఫిక్ డేటాస్ తోటి, థియలాజికల్ ట్రూత్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్స్ ఏ గ్రేట్ స్పిరిచువల్ జర్నీ కింద తీసుకువచ్చి జోర్డాన్ రివర్లో బ్యాప్టిజం అది ఇచ్చి ఇవన్నీ చేసి తీసుకొని వస్తాను. ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఈ బిబ్లికల్ స్టడీ టూర్స్కి వెళ్ళడం జరుగుతుంది. మీరు దేవుడు మీకు అవకాశం ఇస్తే మీరు రండి, ఇందులో పాలు పంచుకోండి, ఆశీర్వాదాలు పొందండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కీర్తన 122:6. బైబిల్ గ్రంథ పవిత్ర దేశాలకు పరిశుద్ధ యాత్ర ఇజ్రాయెల్, పాలస్తీన్, ఈజిప్ట్, జోర్దాన్ దేశాలకు డాక్టర్ శౌరి బాబు గారితో ప్రయాణించండి. ఆది ఖండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 165 ముఖ్య పరిశుద్ధ గ్రంథ స్థలాలను ఒకేసారి సందర్శించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ జనాంగము ప్రయాణం చేసిన 40 సంవత్సరాల ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం క్రింద నుండి సీనాయి వరకు మరియు పారాను, షూరు, సీను, అరణ్యం ప్రాంతాలు అన్నిటినీ సందర్శించండి. యేసుప్రభు అడుగుజాడల్లో నడిచి గొప్ప ఆత్మీయ అనుభూతిని పొందండి. భారతదేశంలోని కానీ లేక ఏ దేశం నుండి కూడా ఏ టూర్ ఆపరేటర్లు కూడా తీసుకువెళ్ళని ప్రాంతాలు హెబ్రోన్, మమ్రే, మసాదా, ఏన్గెది, వ్యాలీ ఆఫ్ ఏలా, మొహార్కా, బెర్షెమెష్, బెర్షిన్, హర్మెగిద్దో, దాన్, గోలాన్ హైట్స్, అబూగోష్, మకావర్, రబ్బాత్ అమ్మోన్, సిసిరియా ఫిలిప్పి, సిసిరియా మార్టిమా మరియు అనేకమైన బైబిల్ ప్రదేశాలను బెత్లెహేమ్, నజరేత్, జెరూషలేం, జెరికో, బేతనీ, ఏన్కరిం, కానా, తాబోర్, గలిలయలతో పాటు సందర్శిస్తారు. సంవత్సరానికి 7 సార్లు వెళ్లే ఈ 12 రోజుల పవిత్ర యాత్రలో డాక్టర్ శౌరి బాబు గారే స్వయంగా పాల్గొని చారిత్రాత్మక ఆధారాలతోని, శాస్త్రీయ రుజువులతో, భూగర్భ శాస్త్ర పరిశోధన అంశాలతో ప్రతి స్థలంలో ఆయన వివరిస్తారు. యోర్దాను నదిలో డాక్టర్ శౌరి బాబు గారిచే బాప్తీసంలు ఇవ్వబడును. ఇజ్రాయెల్ ప్రభుత్వ పిల్గ్రిమేజ్ సర్టిఫికెట్స్లు ప్రతి ఒక్కరికి అందించబడతాయి. జీవితంలో ఈ ప్రయాణం మరువలేనిదిగా నిలిచిపోతుంది. ఇందులో అన్ని రకాల సౌకర్యాలతో పాటు 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్ హోటల్స్లో బఫే, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్లు, గలిలయ సముద్ర పడవ ప్రయాణం, నైలు నది షిప్లో డిన్నర్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మసాదా కేబుల్ కార్లు అన్నీ ఇందులో సమకూర్చబడతాయి.